సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అన్నా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి. నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు. ఊర్లోనే కదా మొత్తం అంతా అది. లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళమండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి. దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి. న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి. అప్పుడు అలా రాసాం కానీ అంతే అండి, అవి రాసాం. రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు. అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి. హైబ్రో. సో నాకు కార్డ్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు. ఒకళ్ళు కళ్యాణ్ గారు, ఇంకొకటి చిరంజీవి గారు. ఎందుకంటే టైటిల్ ప్రజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీలా అనిపించింది నాకు. సో ఏంటి ఈ 2 రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు? ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్ కానీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బ్రో. బట్ మొత్తం అంతా డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత ఆ హెయిర్ స్టైలింగ్ అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది. ఆ వైబ్ ఒక పాతకాలం సినిమాల్లో పున్నమి నాగు, ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా, తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇదంతా అనిపించింది. బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు. వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్లోకి వచ్చిన తర్వాత అలా అది అయింది. బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్ది కదా, ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది అలా కుదిరిందండి. నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు. ఆల్ ది సక్సెస్ సార్ ఇందాక కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు. ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది, యాడ్ ఫిల్మ్ చేశారు. వాళ్ళిద్దరు ఎలా నమ్మగలిగారు? కథ చెప్పగానే నేను వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి. వాళ్ళు మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ, స్టేజింగ్ కానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 minutes పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా యాజ్ ఐ టోల్డ్ ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 months చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాం సార్.